వరి కోతలైనాక ఆ వడ్లను కళ్ళాలల్లా రోడ్ల మీద పోసి ఎండబెడుతుంటారు కదా రైతులు. కళ్ళాలల్లా పోసుకుంటే పరిశాన్ లేదు కదా, రోడ్ల మీద పోస్తేనే పరిశాన్ ఉంటుంది. వచ్చిపోయే బండ్లకు తొవ్వజాలక యాక్సిడెంట్లు కూడా జరుగుతున్నాయట. ఇక గందుకే ఇదివార సంధి అట్లా పోయొద్దు అని సాఫ్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడు ఈ సిఐ సారు. అరరే, ఏం గోసలు వచ్చినాయో అలా రైతులకు. మిల్లు గొంట పోయే ముంగట రోడ్ల మీద ఎండబోస్తుంటారు కదా గిట్లా. కల్లాలు లేక ఉన్న జాగా సరిపోక రోడ్ల మీద పోయాక తప్పదు వాళ్లకు. అయితే ఇట్లా ఆరబోసే వడ్లు చేయబట్టి యాక్సిడెంట్లు జరుగుతున్నాయట. వడ్ల మీద నడిపియలేక ఎదురుంగొచ్చే బండ్లకు టక్కర్లు చేస్తున్నారట చాలా మంది. అందుకే రోడ్ల మీద ఆరబోయొద్దని వార్నింగ్ ఇస్తున్నాడు ఈ దుబ్బాక సిఐ శ్రీనివాస్ సారు. మీరు కష్టపడి పంట చేతికొచ్చే టైంకు మీ ప్యాడీ కుప్పకు ఎవరో ఒకరు గుద్దుకొని కింద పడిపోవడం కానీ ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే అనవసరంగా మీరు చేసిన కష్టం అనేది బూడిదలా పోసిన పన్నీర్ అవుతుంది. నెక్స్ట్ పోలీసు వారు కూడా మీ మీద తప్పకుండా కేసులు చేస్తారు. ఇది ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకోవాలి. చెప్పాలనా వద్దా అన్నట్టు చెప్తున్నాడు సారు. మరి అందరికి అన్నం పెట్టే రైతులాయే, గట్టిగా చెప్పేటట్టు లేదు. అట్లా అని రోడ్ల మీద ఆరబోసుకుంటే యాక్సిడెంట్లు కాకుండా ఉండేటట్టు లేవు. గందుకే మింగలేక కక్కలేక అన్నట్టు కేసులు అవుతున్నాయని చెప్తుండు. సిద్దిపేట జిల్లా భూంపల్లి మిరుదొడ్డి మండలాల రైతులకు చెప్తున్నాడు గాని అంతటా ఇదే పరిస్థితి ఉన్నది. అయినా సర్కారోళ్ళు ఎక్కడికక్కడ కల్లాలు కట్టిస్తే బాగుండు కదా. రోడ్ల మీదకి వచ్చి ఆరబోసుకొని కేసులు మీదేసుకోవాలని వాళ్ళకెందుకుంటది. కానీ పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలన్నట్టు అందరి ఆకలి తీర్చే రైతులకే ఉన్నాయి కష్టాలన్నీ. ఇత్తనాలేసే కాడికెళ్ళి పంట అమ్ముకునేదాకా అన్ని కష్టాలే ఉంటాయి కదా నోళ్ళ.